నేడే బీజేపీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఇప్పటికే జంతర్ మంతర్కు జనం భారీగా తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ ర్యాలీ అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. నేడే సీజేపీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఇప్పటికే జంతర్ మంతర్కు జనం భారీగా తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ ర్యాలీ అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో అందిస్తారు. కళ, పోలీసుల అనుమతి లేకున్నా కూడా చలో పార్లమెంటుకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ? దాదాపు జంతర్ మంతర్లో ధర్నా ఒకవైపు 24 గంటల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా నిరసనకారులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం నేను జంతర్ మంతర్ ఏదైతే ధర్నా జరిగేటటువంటి నిరసనలు తెలిపేటటువంటి ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు 3 అంచెల వ్యవస్థతో ఉండేటటువంటి ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. జంతర్ మంతర్ ఇప్పుడు ఢిల్లీ అంతా కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్, సెంట్రల్ ఢిల్లీ, అదే కాక ఈరోజు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఒకవైపు అంటే సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు, నిన్నటి నుంచి కూడా జంతర్ మంతర్కి సంబంధించినటువంటి ధర్నాకు సంబంధించినటువంటిది ఎలాంటి పర్మిషన్స్ లేదు. ఖచ్చితంగా ఎక్కడైనా నిరసనలు తెలిపేటటువంటి చోటు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కూడా చాలా కీలక ప్రకటన చేసినటువంటిది ఒకవైపు. మరొక వైపు నేను ఉన్నటువంటి ఏదైతే జంతర్ మంతర్కి సంబంధించినటువంటి ప్లేస్ మీరు చూడొచ్చు, దాదాపు వందల మంది, వేల మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతము హై సెక్యూరిటీ మధ్య జంతర్ మంతర్లో ఉండేటటువంటి పరిస్థితి. దాదాపు మూడంచెల వ్యవస్థ ఉండేటటువంటిది. ఇక్కడ మనకు ఏదైతే బారిగేట్స్ కనపడుతుందో, దాదాపు ఇలాంటి బారిగేట్స్, ఇది థర్డ్ అంటే గేట్స్, అంటే భారీ గేట్స్ ఉండేటటువంటి ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ గేట్స్ ని, అంటే ఈ గేట్ కన్నా ముందుగా దాదాపు 6 ఇంచుల ఎత్తుగా ఉండేటటువంటి ఏదైతే గేట్ ఏదైతే ఉందో, ఈ గేట్ కన్నా ముందుగా కూడా దాదాపు ఇంకా దీనికి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అంతా అనుకోవచ్చు, పోలీస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. ఇది థర్డ్ గేటు, నేను ఉండేటటువంటి ప్లేస్ థర్డ్ గేటు. దీనికన్నా ముందుగా 2 గేట్లు. ఎవరైనా నిరసనకారులు ఇక్కడ నుంచి కూడా పార్లమెంట్ వైపు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా దీన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత దాదాపు 3 లైన్స్ ఉండేటటువంటిది ఏదైతే ఉందో, హై సెక్యూరిటీ మధ్య ఉండేటటువంటి ప్రస్తుతం మాత్రము ఇక్కడ నిరసనకారులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ప్లేస్ ప్రస్తుతం మాత్రము దీనికి ఎలాంటి కూడా అనుమతి కూడా తీసుకోలేదు అన్నటువంటిది. కానీ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటిది ఇక్కడ దాదాపు వందల మంది కూడా హై సెక్యూరిటీ మధ్య ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ జంతర్ మంతర్. ఇటువైపు ఒక అంటే వే ఆఫ్ గేట్ ఉంటుంది, మరొకటి అటువైపు కూడా ఇంకొక గేట్ కూడా ఉంటుంది. మొత్తం అంతా కూడా అలర్ట్ చేసి సెక్యూరిటీని అంతటి కూడా మూసివేసినటువంటి, క్లోజ్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అంటే కొంత ఉత్కంఠ లేపుతున్నటువంటి ధర్నా ప్లేస్ అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ఏ క్షణాన నిరసనకారులు ఇక్కడ నుంచి పార్లమెంట్ వైపు మార్చి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తే కన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ పోలీస్ యంత్రాంగము చెప్తున్నటువంటిది. రాహుల్ ఫోకస్ కరో. చాలా మంది నిరసనకారులు, విద్యార్థులందరూ కూడా ఇక్కడ జంతర్ మంతర్కు చేరుకుంటున్నటువంటిది. చాలా మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ నిరసనకారులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ ధర్నా చౌక్కి, ధర్నా జంతర్ మంతర్కి చేరుకుంటున్నటువంటి ఎస్ కళ, మీరు విజువల్స్ లో చూపిస్తున్నట్టు చాలా మంది నిరసనకారులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మరి ఎటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది?
మాత్రము ఇక్కడ వందల మంది విద్యార్థులు ఒక్కొక్కరుగా వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకుంటున్నారు. దాదాపు ఒకవైపు భారీ వర్షం ఉదయం నుంచి కూడా కురుస్తూ ఉంది. అయినా కూడా ఇక్కడ నిరసనకారులు జంతర్ మంతర్ కి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి పార్లమెంట్ చేయడం కొరకు ఇక్కడ నుంచి బయలుదేరేటటువంటి స్థలము. ఇక్కడ జంతర్ మంతర్కి వచ్చాక ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి కూడా ఆ పార్లమెంట్ వైపు వెళ్ళాలి అన్నటువంటిది ఒక రూట్ మ్యాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పార్లమెంటు ఇటు సెంట్రల్ ఢిల్లీ తర్వాత విజయ్ చౌక్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా హై సెక్యూరిటీలో ఉన్నటువంటిది. దాదాపు ఇప్పుడే దాదాపు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కూడా చాలా కీలకంగా కూడా నిన్నటి నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి ధర్నాకు ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పడం కూడా చాలా కీలకంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.